నమస్తే రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. రుద్రాక్ష యొక్క విశిష్టత గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఇవాల్టి కార్యక్రమంలో వారితో మాట్లాడి మరిన్ని చక్కని విషయాల్ని మనం తెలుసుకుందాం. అలాగే మీరు కూడా పాండురంగారావు గారితో లైవ్ లో మాట్లాడి మీ యొక్క జాతకపరమైన సర్వ సమస్యలకు రుద్రాక్ష దారం ద్వారా చక్కని సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా లేట్ చేయకుండా నా పక్కనే స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేసేయండి. నమస్కారం పాండురంగారావు గారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. మన కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా ఒక చక్కటి మెసేజ్ తో స్టార్ట్ చేస్తాం. సో ఈ రోజు ఏ కథ తెలియజేయబోతున్నారు? ఒక అడవిలో అడవికి కట్టెలు కొట్టుకుని వెళ్ళి తెచ్చేటువంటి ఒక శ్రామికుడు ఉన్నాడు. పాపం కట్టెలు కొట్టే అతను రోజు వాడి ఇంట్లో ఎలా ఉంటుంది, ఏమీ ఉండదు. కట్టెలు కొట్టుకొని జీవనం కొనసాగించడం అంటే పేదరికమే కదా. వెళుతున్నాడు, రోజు అడవికి వెళ్తున్నాడు, కట్టెలు కొట్టుకుంటున్నాడు, తీసుకొస్తున్నాడు, భార్య పిల్లల్ని పోషించుకుంటున్నాడు. చాలా కష్టంగా కుటుంబం సాగుతోంది. అయినా అలాగే వెళుతున్నాడు. ఒకసారి ఇలా వెళ్ళి ఇంకా అడవికి కొంచెం లోపలికి వెళ్ళాడు. అంటే కొంచెం తనకు అనుకున్నవి కాకుండా ఇంకా దొరకాలి అంటే వెళ్ళాలి కదా. రోజు తీసుకుంటుంటే అవి తగ్గుతూ ఉంటాయి, వేరే చోటుకు వెళ్ళాలి. అలా వెళితే కొంచెం లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ చూశాడు, ఎప్పుడు చూడని ఒక వింత ఏమిటంటే ఒక సిమెంట్తో చేసిన ఒక సింహం కనిపించింది అక్కడ. అక్కడ ఎవరు పెట్టారా అనుకున్నాడు. మొత్తానికి అడవి మధ్యలో భలే ఉంది, ఇక్కడ కూర్చొని భోజనానికి అది బాగుంది, విశ్రాంతి తీసుకోవడానికి అది బాగుంది, ప్లేస్ అది చదును చేస్తుంది. సింహం కూడా కూర్చోడానికి ఒక దిమ్మలా, అదే ఒక రచ్చబండలాగా ఏదో మొత్తానికి ఉంది, బాగుంది, దాని మీద కూర్చోవచ్చు. కింద నేల మీద కూర్చునే దానికంటే అక్కడ ఏముంటాయి అడవిలో. సరే కూర్చొని అక్కడ తను తెచ్చుకున్న టిఫిన్ తింటున్నాడు, భోజనం ఆ అల్పాహారం తింటున్నాడు. తిని ఒకరోజు ఏం చేశాడంటే అలా తినడం అలవాటు చేసుకొని ఒకరోజు ఆ సింహం నోరు తెరిచుంటే దాని నోట్లో ముక్క పెట్టాడు, రొట్టె ముక్క, సిమెంట్ది. సరే మరి చూస్తే రొట్టె ముక్క కనిపించలా. ఒకవేళ సింహం తినేసిందేమో అనుకున్నాడు. సింహం ఏమి తింటుందిలే, మట్టిది అదే సిమెంట్ది అనుకొని సరే ఏదేమైనా సరే ఒక అలవాటు అయిపోయింది. రోజు తింటున్నప్పుడు దానికి ఒక ముక్క పెట్టడం, అలవాటు అయితే ఒక రోజున సడన్గా సింహంలోంచి ఒక చిన్న శబ్దం వస్తుంది, మాట, కృతజ్ఞతలు స్నేహితుడా అని. చూస్తాడు, కంగారు పడతాడు. ఎక్కడి నుంచి కృతజ్ఞతలు ఏమిటి, స్నేహితుడా ఏమిటి, ఈ కొత్త పదం ఎప్పుడు వినిపిస్తోంది. అయినా ఈ అడవిలో మిడిల్ ఆఫ్ ది ఫారెస్ట్ ఇక్కడ ఎవరుంటారు అని చెప్పి మొత్తం చూస్తే ఎక్కడ ఎవరు ఏం కనిపించరు. మళ్ళీ శబ్దం వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది, ఓహో ఈ సింహంలోంచి వస్తుందని భయపడతాడు. ఇదేమిటి, దీని మీద కూర్చున్నాను, భయపడుతుంది. భయపడకు మిత్రమా, నేను ఫలానా ఇక్కడున్నాను అంటే చాలా 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 భయపడినా కూడా ఆ మాటలు విన్న తర్వాత చాలా ఉపశమనం కలుగుద్ది. ఒక చాలా పేదవాడు కట్టెలు కొట్టుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. తను ఎవరు మిత్రుడాన్ని పిలవడం కానీ కృతజ్ఞతలు చెప్పడం కానీ తనకేమీ ఉండవు. అవి కొత్తగా తనకు అనిపించింది. చాలా బాగుంది, నాకు ఇలా వింటుంటే చాలా బాగుంది. అంటే ఏమిటి నీ సంగతి చెప్పమంటాడు. నేను ఒక పేదరికంలో ఉన్న ఒక చిన్న కుటుంబం నాది, ఇది నా జీవనం. ఒక పని చేయి, రేపొద్దునే నువ్వు ఇక్కడికి వచ్చేసాయి. దేనికి అంటాడు, రేపొద్దున నువ్వు సూర్యోదయం లోపు వస్తే నీకు కొంత బంగారం ఇస్తాను, నా దగ్గర బంగారం ఉంది అంటే సో అలాగా అని చెప్పేసి వెళ్ళి భార్యకి వెళ్ళి చెప్తాడు. ఏదో ఇస్తానంటున్నాడు సూర్యోదయానికి ముందు వస్తే. అంటే పోనీ వెళ్ళి తప్పే ఉంది, నిజం అబద్ధం తర్వాత వెళితే కదా తెలుస్తుంది అని చెప్పేసి భార్య అంటుంది. మొత్తానికి వెళతాడు. మళ్ళీ సూర్యోదయానికి ముందు నెక్స్ట్ డే వెళతాడు. వెళ్ళేటప్పటికి, వచ్చావా రా మిత్రమా, నాలో బంగారం ఉంది, నా నోరు లోపలికి నువ్వు చేయి పెట్టు, తీసుకున్నంత బంగారం తీసుకో. అది ఒకటి గుర్తుపెట్టుకో, సూర్యోదయం లోపే తీసుకోవాలి. సూర్యోదయం అయిందా నా నోరు మూసుకుపోతుంది, నీ చెయ్యి కట్ అయిపోతుంది, ఆ దాంట్లోంచి బ్లడ్ వచ్చి నువ్వు పోతావు, చనిపోతావు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సూర్యోదయం రాకూడదు, నువ్వు తీసేసుకో ఏం కావాలో. తీసుకుంటాడు. కొన్ని తీసుకున్న తర్వాత చాలా సమయం ఉంది, ఇంకా తీసుకో మిత్రమా అంటాడు. ఇంకా చాలా సూర్యోదయానికి చాలా సమయం ఉంది, నీకు కావాల్సినవి అన్నీ తీసుకో అంటే చాలు, నాకు ఇది చాలు, ఇనఫ్. నాకు ఎప్పుడు డబ్బు తెలియనోడికి ఈ బంగారం చాలా ఎక్కువ, ఒక జమీందారులా బతికేటువంటి ఆ బంగారం నాకుంది, ఇంకా ఎందుకు అంటే పర్వాలేదు తీసుకుంటాడు. వద్దు మిత్రమా నాకు అవసరం లేదంటాడు. సరే అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక బంగారం వచ్చిన తర్వాత ఓహ్ మహారాజు భోగం, ఇంట్లో మొత్తం మారిపోతాయి. ఆ ఊర్లో అందరికీ తెలిసిపోతే ఒక్కసారి కోటీశ్వరుడు అయ్యాడు. అప్పటికే ఆ ఊర్లో కోటీశ్వరుడు ఉన్న అతను వచ్చి ఇది ఎలా జరిగిందో తెలుసుకొని మొత్తానికి అతని దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందని అడుగుతాడు. పాపం అమాయకుడు పేదవాడు, ఏం దాపరికాలు ఉంటాయి, ఇలా జరిగిందని చెప్పాడు. తను సరే ఇలాగా అని చెప్పేసి ఒకరోజు చిరిగిపోయిన బట్టలు పేదవాడిలాగా వెళ్ళి మళ్ళీ ఆ సింహం దగ్గరికి వెళ్ళి కూర్చొని దానికి రొట్టె పెట్టి ఇదంతా చేస్తే, సరే రేపు మార్నింగ్ యథాతథంగా వచ్చేసే సూర్యోదయానికి ముందు వెళతాడు. సూర్యోదయానికి ముందు వెళ్ళిన తర్వాత తీసుకొని కావాల్సినంత బంగారం, కానీ జాగ్రత్త సూర్యోదయం అయితే మాత్రం నా నోరు మూసుకుపోతుంది. సరే మనాడు వెళ్ళాడు, తీసుకున్నాడు, ఇంకా తీస్తున్నాడు. ఆశకు అంతు లేదు. డబ్బు విలువ తెలుసు కదా తనకి, బంగారం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు. ఆ బంగారం ఎంత తీసుకుంటే ఏమవుద్దో తెలుసు. తీస్తూనే ఉన్నాడు. ఆఖరి నిమిషం వరకు చూద్దాం ఎంత వస్తుందో అంత.
తీస్తున్నాడు. టైం అయిపోతుందని తెలుస్తున్నా కూడా హెచ్చరిస్తుంది, టైం అయిపోతుంది, నీ చేతి సమయం మించిపోతుంది, సూర్యోదయం హెచ్చరించని అవకాశం లేనప్పుడు కూడా హెచ్చరిస్తుంది. అయినా మనాడు వినలేదు, తీసుకుంటున్నాడు బంగారం. ఇక ఆశకు అంతలేదు కదా, చెయ్యి అందులో ఉండిపోయింది, మూసుకుపోయింది, కట్ అయిపోయింది, బ్లడ్ ప్రవాహం, ప్రాణం పోయింది. కట్ చేస్తే చాలామంది ఇలాగే అత్యాశకు పోయి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. ఇది కథే కావచ్చు, నిత్య జీవితంలో అనేక రూపాల్లో ఉండేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు కాకుండా దానికి మించి చేసే ప్రయత్నం చేసినప్పుడు చాలా ఎదురుదెబ్బలకు గురవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. అలా కాకుండా ఎప్పుడు ఎంతవరకు ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు చేస్తే అన్నీ బాగుంటాయి. చాలా చక్కటి కథ తెలియజేశారు పాండురంగారావు గారు. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ లోకి వెళ్ళిపోదాము. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది రెడ్డిగూడెం ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం మధురపురం గ్రామం మేడం. మీ పేరండి? కోమటి దొరికాయి అండి. పాండురంగారావు గారితో మాట్లాడండి. ఓం నమ శివాయ అండి. ఓం నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నామండి. నేను వ్యవసాయం చేస్తాను. అదే నాకు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తారండి? నాకు వరి పొలం వచ్చి ఒక 4 ఎకరాలు, ఒక 3 ఎకరాలు మోతారు సార్. మెట్ట ఒక 13 ఎకరాలు, 4 ఎకరాలు సార్. వరి పొలం అంటున్నారుగా 4 ఎకరాలు? వరి పొలం 4 ఎకరాలు, మామిడి తోట ఒక 3 ఎకరాలు సార్. మామూలుది తోట 3 ఎకరాలు. అవును సార్. మెట్ట పొలము అంటే వాటర్ ఫెసిలిటీ లేనిది అని, దాంట్లో వరి వేయలేము, అందుకనే చెప్పాను మెట్ట అని. మీరు వరి అనేది వేరు సరే, అంటే సాధారణంగా రైతు కుటుంబం నుంచి వచ్చినప్పుడు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి కదా. రైట్, ఎలా ఉంది? బాగుందా? బాగుందా వ్యవసాయం? బాగా చేస్తున్నారా? బాగా చేస్తున్నామండి. చేయండి, బాగా చేయండి. పిల్లలు? 2 అమ్మాయిలు సార్, నాకు ఒక బాబు. పిల్లల్ని బాగా చదివించండి. మీరు వేసుకోవడానికి ఒక 3 రుద్రాక్షలు చెప్తాను. డేట్ ఆఫ్ బర్త్ ఉందా మీకు? డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్. ఓ 3 రుద్రాక్షలు చెప్తాను, వీలైతే వేయండి. అది వచ్చిన తర్వాత అందులో ఇది మాఘమాసం, మనం చేస్తున్న పనికి ఒక సహకారం అది దైవికమైందైతే ఆ వచ్చేటువంటి ఫలితం మనం ఊహించిన దానికంటే బాగుంటుంది. మనం చేసే పనికి ఒక సహకారం, దైవికమైన సహకారం. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఈ 3 కుదరకపోతే ఏదన్నా 3 కుదిరితే చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, చూసేద్దాం. హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు చక్రి మేడం, చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నాను. చక్రి గారు, పాండురంగారావు గారితో మాట్లాడండి. చక్రి గారు, గురుగారు. ఓం నమ శివాయ. నమ శివాయ గురుగారు. ఎలా ఉన్నారు? అంతా బాగున్నాం గురుగారు. జాబ్ చేస్తున్నాను. ఏం జాబ్ అండి? ఫైనాన్స్ సాఫ్ట్వేర్ గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఉంది గురుగారు. 08 నవంబర్ 2000. 08 నవంబర్ 2000. చక్రి గారు, మీ బ్రదర్ సిస్టర్స్ ఏమైనా ఉన్నారా? ఒక సిస్టర్ ఉన్నారు గురుగారు. మీరు బుధవారం పుట్టినట్టు తెలుసా? అవును గురుగారు, బుధవారం. ఆ రోజు ఏకాదశి అండి, శుద్ధ ఏకాదశి. బుధవారము శుద్ధ ఏకాదశి. ఇది మీన రాశి. ఇవన్నీ తెలుసా? తెలుసా? తెలుసు గురుగారు. రైట్. ఇంకొక విషయం మీకు ఏమిటంటే తెలుసుకోవాల్సింది, మీకు అబ్రాడ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, విదేశాలకు వెళ్ళే అవకాశం. ప్రయత్నం చేస్తున్నారా? లేదు గురుగారు, ఇక్కడ ఈ మధ్య జాబ్ మారాను. అంటే పోనీ జాబ్ లో జారక ముందు ఏమైనా మాస్టర్స్ చేద్దామని అనుకున్నారా? అవును గురుగారు, మా ఇంట్లో వాళ్ళు కొద్దిగా ఫోర్స్ చేశారు వెళ్ళమని, కానీ నేను వెళ్ళలేదు. అయ్యో, వెళ్ళాలి కదండి, అవకాశం ఒకసారి వెళితే కదా తెలిసేది. అదేదో సినిమాలో ఉంటుంది, తాగితే కదా కాఫీ తెలిసేదని. వెళితే కదా, వెళితే ఏమవుతుంది, వేరే దేశం వెళితే ఫారిన్ రిటర్న్ అని ఉంటుంది, అక్కడికి వెళితే నాలెడ్జ్ పెరుగుతుంది, అవకాశాలు ఉంటాయి, తర్వాత మాస్టర్స్ చేతిలో ఉంటుంది, ఇక్కడికి వచ్చిన అవకాశం ఉంటుంది, మంచి అవకాశాలు ఉంటాయి. రైట్ అండి, బాగుంది. ఎప్పటికైనా ఆన్ సైట్ రావచ్చులేండి, ఎందుకు ఇప్పుడు జాబ్లో ఉన్నారు కదా, ఆన్ సైట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, మీరు వేసుకోవడానికి ఒక మంచి రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే వేసుకోండి. ఓ ద్వాదశముఖి, నవముఖి, త్రయోదశముఖి, ఈ 3 మీకు సంబంధించినవి. ఇందులో మీకు ఏది వీలైతే అది వేయండి. ద్వాదశముఖి, ద్వాదశాదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపం, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే నవముఖి, అమ్మవారి స్వరూపం.
ఇక త్రయోదశి, దిస్ ఇస్ అల్టిమేట్ రుద్రాక్ష. అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. సో ఏదైనా ఒక్కటి, ఈ మూడు మీ జాతకానికి పర్ఫెక్ట్ యాప్ట్ అండి. వచ్చిన తర్వాత మీరు ఆశ్చర్యపడే విధంగా ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. అంటే ఇది వేసేసుకోగానే మీకు పైనుంచి హోలు పడి మీ ముందు డబ్బు పడుతుంది అని చెప్పను. అలా అనుకుంటే ఇది వేసుకోక్కర్లేదు. ఇది వేసుకుంటే పనులన్నీ అయిపోతాయి కాబట్టి పని చేయనన్నా ఇది వేసుకోక్కర్లేదు. ఇది వేసుకుంటే ఏమవుతుందంటే మనం చేస్తున్న పనిలో సక్సెస్ రేట్ పెరుగుతుంది. సక్సెస్ రేట్ పెరిగితే ఎలా ఉంటుందంటే 1 degree మోర్ యాటిట్యూడ్, ఉన్నదానికి కొంచెం యాడ్ అయినా ఒక అద్భుతం జరుగుతుంది. సో నెగిటివ్ ఫోర్సెస్ మన మీదకి రావు, విజయాలు మన పక్కనే ఉంటాయి. అవకాశం ఉంటే మూడిట్లో ఏదైనా ఒకటి వేసుకోండి, అలానే ఏది పడితే అది వేసుకోకండి. దురదృష్టం రుద్రాక్షలు 199 నకిలీయే ఉంటాయి, ఒక్కటైనా మంచిది వేయండి. ఎలాంటి ప్రలోభాలకి లోను కాకుండా ఒక్కటైనా మంచిది వేసి చూడండి, శుభం. మరో కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం నా పేరు అమరవేణి అండి, నేను మౌలాలి నుండి కాల్ చేస్తున్నానండి. అమరవేణి గారు, పాండురంగారావు గారితో మాట్లాడండి. అమ్మా అమరవేణి, పేరు చాలా బాగుందమ్మా, డిఫరెంట్ గా. నమస్కారం సార్. ఓం నమ శివాయ. మా అబ్బాయి గురించి అడగడం తెలుసు. అమ్మ డేట్ ఆఫ్ బర్త్. నా పేరు ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 అబ్బాయిలండి. అమ్మ బుధవారం ఈ అబ్బాయి పుట్టినట్టు గుర్తుందా అమ్మ మీకు? అవునండి, మంగళవారం రాత్రి తెల్లవారితే బుధవారం ఇది. అవునండి. ఇది పంచమి, శుక్లపక్షము, శుద్ధ పంచమి. ఇది తులారాశి. అవునండి. అమ్మ ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి, అష్టముఖి, 8 ముఖాలు. ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము. అలాగే ద్వాదశముఖి 12 ముఖాలు. ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఈ రెండిట్లో ఏది వీలైతే అది వేయండి. వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము ఒక అద్భుతం. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి. ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో ఉంటే ఏ పని చేసినా అందులో విజయాలు మనవై ఉంటాయి. నియమాలు ఏమి లేవు. ఆల్ ది బెస్ట్. పాండురంగారావు గారు, ఇక మిమ్మల్ని కలవాలి అనుకునే వారికి మీరు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు? ఒక్కసారి పర్యటన. నేను కానీ మా అమ్మాయి శ్రావణి కానీ ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాం. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది లేదు. శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. మా అమ్మాయి కూడా అంతే. ఇప్పుడు మహాశివరాత్రి ఉంది. సో ఈ మాఘమాసం. సో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఎలాంటి రికమెండేషను నేను తీసుకోను. నన్ను కలిసేందుకు ఇవన్నీ అవసరం లేదు. అసలు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. అంతేగాని ఏమీ ఉండవు. తర్వాత నన్ను కలవడానికి మీరు ఇంత దూరం హైదరాబాద్ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ ప్రపంచం అంతా ఉంటుంది కదా. ముందు ఇండియాలో సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతుంటాను. మీకు దగ్గరగా ఉన్న ఈ సంస్థ కార్యాలయం ఉంటే మీరు అక్కడికి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను ఉండి మాట్లాడుకునేటువంటి అవకాశం. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, ఇలా ఏదైనా కూడా మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా లేదు డైరెక్ట్గా నన్ను హైదరాబాద్ వచ్చి కలిసినా ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశమే ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఇక పాండురంగారావు గారు, మీరు అన్నట్టు నిజంగానే నెక్స్ట్ వీక్ లోనే శివరాత్రి ఉంది కాబట్టి నిజంగానే రుద్రాక్ష ధారణ చేసే వాళ్ళ సంఖ్య అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మన సంస్థ తరపున ఈ శివరాత్రి సందర్భంగా ఏమైనా కార్తీక మాసంలో నేను ఈ శివరాత్రి మాఘమాసంలో ఏదో ఒకటి ఉంటుంది. కార్తీక మాసంలో లాస్ట్ టైం శివలింగాలు ఇచ్చాము, దేశవ్యాప్తంగా ఇచ్చాము. ఈ సంస్థలో ఎక్కడికి వెళ్ళినా శివలింగాలు ఇంకేదో కలిపి ఇచ్చాం. ఇప్పుడు ఎప్పుడూ ఇవ్వని విధంగా ఒక మంచి జపమాల. మంచి జపమాల అంటే అర్థం ఏమిటంటే మీరు అంటే మనం డెమో చేసి కూడా చూపించాం ఇదే ఛానల్లో, మనం టీవీ5లో. సో అంటే రుద్రాక్ష మాలను జపమాలను ఇలా పట్టుకుంటే అది క్లాక్ వైజ్ తిరిగితే అంటే సవ్యంగా తిరిగితే అది పాజిటివ్గా ఉన్నట్టు. అలా పాజిటివ్గా ఉన్నది మీరు అక్కడ టెస్ట్ చేసి మరి తీసుకువెళ్ళచ్చు. ఉచితంగా ఇస్తారు. ఒక బ్రాస్లెట్ ఇస్తారు. అమ్మవారి మందిరంలో పెట్టుకోవడానికి లోటస్ సీడ్స్ ఒక 6 ఇస్తారు. అలాగే ఇంతవరకు నాకు రెండో కన్సల్టేషన్ ఎప్పుడు ఉండదు. సో ఎడిషనల్ కన్సల్టేషన్ స్లిప్ ఒకటి ఉంటుంది 30 days వ్యాలిడిటీతో.
శ్రావణి కానీ నన్ను కానీ మీరు ఎడిషన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఈ మాఘమాసం వరకు ఎప్పుడు తీసుకుంటే ఆ స్లిప్ మీకు ఎప్పుడు ఇస్తే అక్కడి నుంచి 30 days వ్యాలిడిటీతో ఓకే. నన్ను మీరు ఎప్పుడైనా మాట్లాడొచ్చు. సో ఇక నన్ను కలవడానికి హైదరాబాద్లో అపాయింట్మెంట్స్ ఏం అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. కాలర్ ఉన్నారండి, కాల్ చేసేద్దాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి. నా పేరు వెంకటేశ్వర అండి, విజయవాడ నుంచి. వెంకటేశ్వర్లు గారు, పాండురంగారావు గారితో మాట్లాడండి. వెంకటేశ్వర గారు నమస్కారం సార్. గురువు గారు ఓం నమః శివాయ. ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. మా బాబు గురించి మాట్లాడుతున్నాను. 23/10/2001. 23/10/2001. అవును సార్. మీరేం చేస్తున్నారండి? నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. ఏమండి? గవర్నమెంట్ ఎంప్లాయీని. మంగళవారం పుట్టినట్టు తెలుసు కదండి? అవును సార్. 6:43 ఉదయం. మ్మ్. ఉదయం 6:43 సార్. ఓకే ఓకే. అవును సార్, అవును తెలుసు అండి. సరే, మిథున్ రాశి ఇది, మృగశిర అవును సార్. నక్షత్రము. రైట్. అబ్బాయికి ఒక్క రుద్రాక్ష వీలైతే వేయండి సార్, ఒక 12 రుద్రాక్ష. 12 ముఖాలు, ఇది సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. మీ బ్లెస్సింగ్స్, వాళ్ళ ప్రయత్నం, ఈశ్వరానుగ్రహం. నిజంగా ఈ మాఘమాసంలో అది ద్విగుణిక, అంటే జనరల్గా రుద్రాక్ష ధారణ ఎప్పుడు చేసినా మంచిదే. కార్తీక మాసం, మాఘమాసం రెండు ఒక అద్భుతమైన మాసాలు. ఆ మాసం ధారణ చేస్తే అది ద్విగుణీకృతం అవుతుంది, అంటే రెండింతల ఫలితం వస్తుంది, అనంతమైన ఫలితం వస్తుంది అంటారు. సో ఇంకా అంతకన్నా ఏముందా, మామూలుగా వేసుకుంటేనే అది పూర్వజన్మ సుకృతం. అది వచ్చిన తర్వాత ఎంతో మంది జీవితాలు, జాతకాలు మారిని నేను చూస్తూ ఉంటాను. సో అంత బాగుంటుంది రుద్రాక్ష ధారణ. అవకాశం ఉంటే ఈ మాసంలో ధరించే ప్రయత్నం చేయండి. రైట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ప్రకాశం జిల్లా డివి కృష్ణారెడ్డి. కృష్ణ గారు, కొంచెం గట్టిగా మాట్లాడతారా? మీ వాయిస్ చాలా లో ఉంది. డివి కృష్ణారెడ్డి, ప్రకాశం జిల్లా. పాండురంగారావు గారితో మాట్లాడండి. కృష్ణారెడ్డి గారు, సార్ నమస్తే సార్. ఓం నమః శివాయ్. సార్ మా అమ్మాయి సార్ చెప్పండి. డి నాగబిందు. నాగబిందు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా కృష్ణారెడ్డి గారు? 94 నవంబర్ 7 నవంబర్ 7 సార్. నవంబర్ 7. అవును సార్. సాయంత్రం 3 నుంచి 3:30 మధ్యలో జన్మించారు. సోమవారం నాడు సాయంత్రం అండి. సాయంత్రం. గుర్తుందా సార్? గుర్తుంది సార్. అది తదియ శుక్లపక్షము, శుద్ధ తదియ, వృశ్చిక రాశి, స్కార్పియో, జ్యేష్ఠ నక్షత్రము, వృశ్చిక రాశి. సార్ అమ్మాయిదా అబ్బాయిదా కృష్ణారెడ్డి గారు? అమ్మాయి సార్, నాగబిందు. సార్ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది సార్? జర్మనీలో ఉంది సార్. అదే, ఇదే అమ్మాయి ఇక్కడ ఉన్నట్లేదు, ఎక్కడుంది అందుకని డౌట్ వచ్చింది. రైట్ సార్, జాతకం మీరు గర్వపడే స్థాయిలో ఉంది కృష్ణారెడ్డి గారు. సార్ చాలా 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 బాగుంది. చూడండి, చక్కగా ఈ మాసం నుంచి ఒక పాజిటివ్ టర్నే ఉంది. చక్కగా మాఘమాసంలో అన్నీ బాగున్నాయి. సంబంధాలు చూస్తున్నారా సార్? చూస్తున్నాం కదా సార్. కొంచెం ఆలస్యం అయింది, ముందుకు రావడం లేదు. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వేసి చూడండి అవకాశం ఉంటే. ఆ అమ్మాయి జర్మనీలో ఉంది కదా. అదే ఏముంది, మీరు ఇక్కడి నుంచి కొరియర్ చేసేయండి. ఎక్కడ, ఫ్రాంక్ఫర్టా? అది బెర్లిన్. బెర్లిన్లో. ఏముంది, ఇక్కడ కొరియర్ చేస్తే 3వ రోజు ఉంటుంది అమ్మాయి దగ్గర. 3వ రోజు వెళ్ళిపోతుంది. అంటే వెండి బంగారాల్లో పంపించకండి, అదే మెటల్లో పంపించకండి, అది తీసుకోరు. పట్టుదారంలో వేసుకోవడానికి వీలుగా చేస్తారు, అలా అభిషేకం చేసి పంపించేసేయండి. ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ద్వాదశముఖి కానీ త్రయోదశముఖి కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి. జాగ్రత్త, మామూలు రుద్రాక్షలే నకిలీలు ఎక్కువ. 12 ముఖాలు 13 ముఖాలు అంటే మరీ దారుణం. వాళ్ళకి చుట్టూ కూర్చొని ఉంటారు అవకాశం కోసం. మన బలహీనతలే పెట్టుబడిగా. జాగ్రత్త, మంచిదే చేసి పంపించండి. ఒక అద్భుతం అయితే మీరు చూస్తారు. అది వచ్చిన తర్వాత అంటే మామూలు చేసే ప్రయత్నము, ఇది వేసిన తర్వాత చేస్తే వచ్చే ప్రయత్నం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్ అండి. ఎలాంటి నియమాలు లేవు. పాండురంగారావు గారు, కొంతమంది ఉంటారు అన్ని వాళ్ళకే తెలుసు అనుకుంటారు, ఎవరు పక్కన వాళ్ళు చెప్పినా కూడా వినరు. వాళ్ళకంటూ ఏదైనా ఒక ఆటంకం వచ్చినప్పుడు ఆ పలానా వాళ్ళు చెప్పాలని అప్పుడు రియలైజ్ అవుతారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సజెషన్? చాలా మంది ఉంటారు, మన చుట్టూ ఉంటారు, అన్ని వాళ్ళకే తెలుసు, ఎవరి మాట వినరు. సేతయ్యలు వీళ్ళంతే, మారరు. అది తప్పు అని తెలిసిన, అన్నాం కదా, అహం, ఇగో, అది పోతుంటారు. రావణుడు శార్దూలుడు అని ఒక
ఇంటెలిజెన్స్ అదే నిఘా విభాగంలో ఉండేటువంటి వాడిని ఒక గూఢాచారిని పిలిచి నువ్వు వెళ్ళి అసలు ఎవడో రాముడంట వానరులను వేసుకొని వచ్చేసాడంట మన మీదకి, అసలు ఏంటో చూసిరా, సంగతి ఏంటో చూసిరా, నాకు తెలియజే యాసిస్గా అంటే అప్పుడు వెళ్ళి చూసి వస్తాడు. శారదూడు ఈ గూఢాచారి వెళ్ళి చూసి రావణుడితో చెప్తాడు, రావణ నేను చూసొచ్చాను, అది వానర సైన్యమా? ఒక పక్క సముద్రం అంటే ఉత్తుంగ తరంగ నినాదాలతో సముద్ర హోరుని మించిన ఆహాకారాలతో, ఎటు చూస్తే అటు వానర సైన్యం, లక్షలు కోట్లతో నిండి ఉన్నారు. ఒక్కసారి మన మీదకి గనక దండయాత్ర చేస్తే, ఒక్కసారి చేస్తే లంకా నగరం ఏమీ మిగలదు, అంతమంది యోధులు ఉన్నారు. కాబట్టి నీ ప్రయత్నం మానుకొని సీతమ్మ వారిని రాముడికి ఒప్పజెప్పి శరణ వేడుకో, లేకపోతే ప్రమాదంలా కనిపిస్తుంది. నాకు అనిపించింది, నాకు తోచినది నీకు చెప్పాను, తర్వాత లేనిపోయినవి తెచ్చుకోవద్దు అంటే అప్పుడు రావణుడు ఏం చేస్తాడంటే మళ్ళీ శుకుడు అనేటువంటి ఒక రాక్షసుని పంపించి ఒక వార్నింగ్ ఇచ్చిరా, ఇక్కడ జరిగేది రావణుడితో యుద్ధం, వచ్చేది లంక మీదకి, చేయాల్సిన ప్రయాణం సముద్రం మీదుగా, మీరెవరూ సముద్రాన్ని దాటలేరు, దాటే ప్రయత్నం చేస్తే సుగ్రీవుడికి చెప్పమంటాడు, వెళ్ళి వాలి కొడుకున్నాడంటే అక్కడ నా మిత్రుడి కొడుకు, వాడికి చెప్పు, సముద్రాన్ని మీరెవరూ దాటలేరు, దాటే ప్రయత్నం చేస్తే ఎవరిని బతకనివ్వను, రావణుడితో యుద్ధం, రావణుడితో వైరం మామూలుగా ఉండదు, వెళ్ళి చెప్పు, వాళ్ళని హెచ్చరిస్తూ సుగ్రీవుడికి చెప్పు, ఎప్పుడు నా అభయం నీకుంటుంది, నీకన్నీ మంచి జరుగుతాయి, శుభములు జరుగుతాయి అని చెప్పి ఒక మిత్రుడిగా సలహా చెప్పిరా అంటాడు, లేకపోతే ఎవరిని బతకనివ్వను అంటే వెళ్తాడు. శుకుడు వెళ్తాడు, చెప్తాడు, చెప్పి ఒక పక్షి రూపంలో పైనుంచి అక్కడే స్టాండ్ అయ్యి పైన ఆగి చెప్తాడు. చెప్తూ ఉంటే అప్పుడు సుగ్రీవుడు అంటాడు, అన్న విన్న తర్వాత యదవ ప్రతాపాలు ఆపు, ఎక్కువ మాట్లాడుతూ, ఏం మాట్లాడుతావు నువ్వు, వాడంతా నిజంగా గొప్పవాడైతే, రావణుడు నిజంగా అంత గొప్పవాడైతే, రామలక్ష్మణులు లేనప్పుడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళిన వాడు గొప్పవాడు ఎందుకు అవుతాడయ్యా? ఒక్క మాట గుర్తుపెట్టుకో, నీ ఇవి నాకు అవసరం లేదు, అలాగే నీ స్నేహపూరితమైనటువంటి మాటలు నాకు అవసరం లేదు, నీ స్నేహము నాకు అవసరం లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, రాముల వారు రామబాణం ముందు ఈ 1,00,000 మంది రావణులైన హతం. సరే, ఇది అయిపోయింది. సీతమ్మ మండోదరి కూడా చెప్పుద్ది రావణుడితో, ఆ ఒక్క క్యారెక్టర్తోనే వాల్మీకి చెప్పిస్తాడు, రాముడు దేవుడు విష్ణుమూర్తి అవతారమని. నీకు ఇంకా అర్థం కాలేదా రావణ? సో మూర్ఖులు ఎంతమంది చెప్పినా సరే, మనం ఈ విషయం మళ్ళీ ఇంకొకసారి మాట్లాడొచ్చు. మూర్ఖులు ఎవరు చెప్పినా వినరు, వాళ్ళ మీద తెచ్చుకోవడం తప్ప. ఆ వినకపోవడం అనేది మొత్తం లంక నాశనం అయిపోయింది, మొత్తం రాక్షస జాతి నాశనం చేసేసాడు రావణుడు. కాబట్టి వాస్తవం ఉంటే విందాం, వినదగునెవ్వరు చెప్పినా వినినంతని వేగపడక వివరింపతగున్, కనీకల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళ సుమతి అంటాడు సుమతికారుడు. విందాం ఎవరేం చెప్పినా. పన్నంగరావు గారి వాళ్ళ కార్యక్రమంలో కాలర్స్ యొక్క సమస్యలకు రుద్రాక్ష ధారణ ద్వారా చక్కని సమాధానాలు తెలియజేయడంతో పాటుగా ఎన్నో చక్కని విషయాల్ని మాకు మా ప్రేక్షకులకు తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఇది వాటి రుద్రాక్ష జగత్రక్ష. నమస్తే.